श्री श्री बड़म परम पूज्यपाद श्री श्री वरदा परम पूज्यपाद श्री श्री आचार्य దేవుల యొక్క శ్రీ చరణములకు నా కోటి కోటి ప్రణామములు. ఉపస్థితులైన రిత్విక్ దేవతలకు, కర్మి బృందానికి, తల్లులకి, పిల్లలకి అందరికీ నా హృదయపూర్వక జై గురు. ఈరోజు ఇంత ఆనందకరంగా ఉంటుందని నిజంగా అయితే నేను ఊహించలేదు. చాలా ఆనందంగా ఉంది. ఈ ఊర్లో ఉన్న వాళ్ళు పక్కన సత్యవాన్పాలెం, నరవ, ఇంకా పలు చోట్ల నుండి అందరూ రావడం జరిగింది. ఈ పరమ్ దయాల్ శ్రీ శ్రీ ఠాకూర్ యొక్క ఈ 136వ జన్మదినం మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. దాంతోపాటు వార్షికోత్సవం విశాఖపట్నం సత్సంగ విహార్. విషయం ఇంకొస్తే, మనం ఏ పని చేసినా దాని వెనుక ఒక కారణం ఉంటుందండి. ఏ పని చేసినా కూడా దేన్నైనా పొందడానికి అది ఎలా చేయాలో అలా చేస్తేనే దాన్ని పొందగలం. ఇది మాత్రం అందరికీ తెలిసిన విషయం. నేను ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలి అంటే ధ్యానం చేసిన కుర్రవాళ్ళు చాలా బాగా చెప్పారు. దాంట్లో ఒక మాట ఏంటి అంటే, ఈశ్వర ప్రాప్తి ఇదే మూల కారణం. ఒక మానవుడికి సార్థకత తీసుకొచ్చేది ఈశ్వర ప్రాప్తి ఒకటే. ఈశ్వరుడు కోసమే మనం మనిషిగా పుట్టాం. మరొక కారణం ఏదీ లేదు. మీరు కావాలితే ఏ పురాణం అయినా సరే వినండి, చదవండి, ఉపనిషత్తు చూడండి. ఏ ఉపనిషత్తు అయినా సరే, మీరు కఠోపనిషత్తు కానీ, ప్రశ్నోపనిషత్తు కానీ, కేనోపనిషత్తు కానీ, చాందోగ్యోపనిషత్తు కానీ, ఏ ఉపనిషత్తు చదివినా కూడా చివరికి ఆత్మ గురించి, పరమాత్మ గురించి, ఈ పరమాత్మని ఎలా పొందాలో, మనం ఎలా తెలుసుకోవాలో దాని గురించే చెప్పినాయి. దీన్ని పరమ్ దయాల్ మన కోసం, ఈ మానవాళి కోసం ఈ పద్ధతిని, ఒక పద్ధతిని సింప్లిఫై చేసి, చాలా వెరీ సింపుల్. అంటే ఆ రోజుల్లో లాగా మనం ఏదో మర్రి చెట్టు కింద కూర్చుని తపస్సు చేసే కాదు. ఠాకూర్జీ ఏమన్నారంటే, నువ్వు సాంసారిక జీవితం గడుపుతూ సన్యాసి అవ్వు, అప్పుడే నీకు నిజమైన ఆ సార్థకత లభిస్తుందని ఠాకూర్జీ చాలా చోట్ల మన ఆలోచన ప్రసంగంలో కూడా నేను చదవడం జరిగింది. కాబట్టి మనం సంసారి ఫస్ట్. సంసారాన్ని ఈదాలి అంటే ఉద్యోగం అయితే చేయాలి, ఏదో ఒక పని చేయాలి. ఆ పని చేసుకుంటూ మన యొక్క మూల ఉద్దేశం ఏంటి అంటే ఈశ్వర ప్రాప్తి. అందుకని పరమ్ దయాల్ మనకి ఇచ్చిన 5 నియమాలు కరెక్ట్ మనం చేయగలిగితే ఆ ఈశ్వర ప్రాప్తి ఈ జన్మలోనే లభిస్తుంది. ఇంకొక మాట ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఏంటి అంటే, శ్రీ మహావిష్ణువు మనకు ఒక వరాన్ని ఇచ్చారండి. ఆ వరం ఏమిటి అంటే, మానవుడు ఒక్కడే, అంటే జంతునాం నరజన్మ దుర్లభం. ఈ దుర్లభమైన ఈ నరజన్మని మనం సార్థకం చేసుకోవాలి అనుకుంటే కనుక మనం ఈ పంచనీతిని పాటించి ఆ ఈశ్వరత్వాన్ని పొందవచ్చు. ఈశ్వరత్వాన్ని పొందడం, ఈశ్వరుని పొందడం ఒకటేనండి, రెండులో తేడా ఏమీ లేదు. కాబట్టి ఈ ప్రక్రియలో మనం ముందుకెళ్ళాలి. ఈశ్వరత్వం అంటే ఏంటంటే, ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది, ఈశ్వరుడికి ఒకే ఒక మాట మనం చెప్పుకోవాలి. ఇక్కడ నేను గ్రహించింది, నేను నేర్చుకున్నది, నేను చదివినది, నేను విన్నది, ఆ మాటే చెప్తున్నాను. ఠాకూర్జీకి ప్రేమించడం తప్ప మరొకటి ఏది తెలియదండి. ఒక్క ప్రేమ తప్ప మరొకటి తెలియదు. ఆయన జీవితంలో ద్వేషించడం అనేది ఎవరు చూడలేదు, ఎవరు వినలేదు, ఎవరు దాన్ని గ్రహించలేదు కూడా. ఆయనకి